తెలంగాణ సిపిజెడ్ 2025 ఆర్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఎంకామ్ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ వీటి కోసం ఎటువంటి బుక్స్ అనేది మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది అనే టాపిక్ సంబంధించి ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపిజెడ్ 2025 ఆర్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మేము ప్రీవియస్లో సో మెనీ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క సిపిజెడ్ ప్రాసెస్ సంబంధించి. గత సింపుల్గా చెప్పాలంటే మనకు 2020కి సంబంధించి 2020 నుంచి 2024 వరకు సిపిజెడ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్రెడీ 2025 సెషన్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి వీడియో చేయడం జరిగింది, అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో చేయడం జరిగింది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ గురించి వీడియో చేయడం జరిగింది, అండ్ సిలబస్ గురించి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఎస్పెషల్లీ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన ఎంకామ్ యొక్క సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ టాపిక్స్ కోసం ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ సిలబస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సిలబస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన సబ్జెక్ట్ యొక్క సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి మనం ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అనే టాపిక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు అదర్ సబ్జెక్టులు అప్లై చేసి ఉంటే అదర్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఎంకామ్ పైన క్లిక్ చేయాలి. మీరు కామర్స్కి అప్లై చేసినట్టయితే కామర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు సిలబస్ అయితే డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మనకు సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన యొక్క సిలబస్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇన్ కేస్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోలేకపోతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ బై సత్య అనేది మీరు సెర్చ్ చేసినట్టయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడం, సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా పాసిబుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఎంకామ్కి సంబంధించి టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 మార్క్స్ సంబంధించిన సిలబస్ అయితే ఇది. అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ సార్ అని కూడా అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. ఎంట్రన్స్ టెస్ట్ టోటల్గా వచ్చేసి మనకు 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ మీరు సో ఓసీ బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే, ఓసీ కానీ బీసీ స్టూడెంట్స్ కానీ అయినట్టయితే 25 మార్క్స్ అయితే మ్యాండేటరీ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో రావడానికి. 25 మార్క్స్ వచ్చినట్టయితే కనీసం మీకు ప్రైవేట్ కాలేజ్లో అయినా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మీరు కన్వీనర్ కోటా ద్వారా సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీరు జాయిన్ అవ్వలేరు, మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి ఓసీబీసీ స్టూడెంట్స్కి 25 మార్క్స్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. సో డైరెక్ట్గా ఎంట్రన్స్ టెస్ట్ రాసి సో మీకు 1 మార్క్ వచ్చినా 2 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ అవుతారు. మీరు ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ సమ్ ఆస్పిరెంట్స్ అడుగుతారు, సార్ ఒకవేళ నేను ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ని నాకు 3 మార్క్స్ 4 మార్క్స్ వచ్చినా కూడా సీట్ వస్తుందా కన్ఫామ్గా అంటారు. లేదా ఓసీబీసీ స్టూడెంట్స్ వచ్చేసి 25 మార్క్స్ వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుందా అంటారు. ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ అవి సీట్ కన్ఫర్మేషన్ మాత్రం బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి, కేటగిరీని బట్టి, ఆ ఇయర్లో ఉన్న కట్ ఆఫ్ను బట్టి అయితే ఉంటుంది మీకు. సో ఎంతైనా సరే మనకు బెటర్ స్కోర్ వస్తే బెటర్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి సిలబస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనం ఇక్కడ సిలబస్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సో ఫస్ట్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. టోటల్గా మనకు సిలబస్ అనేది మన యొక్క డిగ్రీకి సంబంధించి సో మీరు బీకామ్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మన సిలబస్ నుంచే రావడం జరుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఫినాన్షియల్ అకౌంటింగ్ మనకు డిగ్రీలో పార్ట్ 1, పార్ట్ 2 సో మనకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్లో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్గా మీరు ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మార్కెట్లో మనకు సో విజేత కాంపిటీషన్కి సంబంధించి ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ బుక్ అనేది ఉంటుంది. లేదా స్పందన మెటీరియల్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, జిరాక్స్ మెటీరియల్, మీరు అది కూడా రిఫర్ చేసుకోవచ్చు. బట్ వద్దు సార్ మాకు అఫీషియల్ బుక్స్ కావాలి, ప్రతి సబ్జెక్ట్ వైజ్గా మేము బుక్ పర్చేస్ చేస్తాము అనుకుంటే మీరు ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి కళ్యాణి పబ్లికేషన్ బుక్ అనేది మీరు పర్చేస్ చేసినట్టయితే కవర్ అవుతుంది. మీకు పార్ట్ 1, పార్ట్ 2 కాకుండా టోటల్ బుక్ అనేది ఉంటుంది దాంట్లో. సో ఇక్కడ ఇచ్చిన మన టాపిక్ సంబంధించి జనరల్ బేసిక్స్ థింగ్స్ అయితే అడిగారు. మేము కూడా ఈ యొక్క ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఈ సిలబస్ వైజ్గా మనకు సో ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారనేది ఆ టాపిక్స్ తీసుకొని వీడియో చేస్తాము. విత్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కూడా చేస్తాము. నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అండ్ ఇంక్లూడింగ్ ది అకౌంటింగ్ కాన్సెప్ట్ కన్వెన్షన్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే అడిగారు. మన అకౌంటింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి, కన్వెన్షన్స్ ఏమేమి ఉంటాయి అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మనకు రావడం జరుగుతుంది. లైక్ మీకు
సో ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్కి సంబంధించిన టాపిక్ కావచ్చు, డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ కావచ్చు, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ కావచ్చు. సో టోటల్ కాన్సెప్ట్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ సంబంధించి ఇలా ప్రతి టాపిక్ మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ బేసిక్ థింగ్స్ మీకు అక్కడ ఇచ్చిన టాపిక్ నుంచి ఐడియా రావాలి. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం తెలియజేస్తుంది అనేది మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు నేర్చుకుంటే సరిపోతుంది. అంతకు మించిన డెప్త్గా పేపర్ అడిగారు మనకు. కాబట్టి మీరు ఈ సిలబస్లో ఉన్న బేసిక్ థింగ్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జర్నలైజింగ్ అంటే ఏంటి, సో జర్నల్స్ ఏ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది, సో మనకున్న అకౌంటింగ్ డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏంటి, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటూ ఈ టాపిక్ గురించి మీరు క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ పోస్టింగ్ లెడ్జర్కి సంబంధించి లెడ్జర్స్లో ఏ విధంగా పోస్ట్ చేస్తారో ఆఫ్టర్ జర్నల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లెడ్జర్ పోస్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సబ్సిడరీ బుక్స్కి సంబంధించి సబ్సిడరీ బుక్స్ యొక్క పర్పస్ అనేది. సో లైక్ మనకు టోటల్గా 7 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఉంటాయి. 7 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్లో ఏ బుక్ని విచ్ పర్పస్ యూజ్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు క్వైరీస్ అయితే అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి క్యాష్ బుక్కి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా కాంట్రా ఎంట్రీ టాపిక్ అయితే రావడం జరుగుతుంది. త్రిబుల్ కాలం క్యాష్ బుక్ తీసుకున్నట్టయితే ఇలా మీరు సో మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీరు ఎలబరేట్ చేస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసిక్ థింగ్స్ అనేవి ఆ టాపిక్ సంబంధించిన కాంట్రా ఎంట్రీ అనేది వచ్చిందనుకోండి, అది ఏ సందర్భంలో క్రియేట్ అవుతుంది, సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అనలైసిస్ చేసుకోగలిగితే మీరు ఈజీగా క్వశ్చన్ పేపర్ని క్రాక్ చేయగలుగుతారు. టాప్ లిస్ట్లో మీరు ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి మనకు బ్యాంక్ రికన్స్ట్రక్షన్ స్టేట్మెంట్కి సంబంధించి దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, సో ఏ సిచ్యువేషన్లో బ్యాంకు రికన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది బోత్ బుక్స్ మధ్యలో, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అడగొచ్చు. అండ్ సమ్ ఇన్ కేస్ ఇది ఫేవరబుల్ బ్యాలెన్సా ఇన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అనేది కూడా మనకు క్వశ్చన్ అడుగుతారు. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా మనకు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇది మనకు లెంతీ టాపికే ఈ యొక్క ఫైనల్ అకౌంటింగ్స్ అనేది. తర్వాత ఎర్రర్స్ అండ్ రెటిఫికేషన్కి సంబంధించి సో మనకు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చేసి అది ఏ ఎర్రర్ అనేది అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ పర్సన్ పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో సేల్స్ ట్రాన్సాక్షన్ రాస్తే ఇది ఎటువంటి మిస్టేక్ అని అడుగుతారు, లేదా 100 రూపీస్కి బదులుగా 200 రూపీస్ డెబిట్ చేశారు క్రెడిట్ చేశారు అని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో వాటిని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించి. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించి ఉంటారు. పేయీ అంటే ఎవరు, పేయర్ అంటే ఎవరు, డ్రాయీ అంటే ఎవరు, అండ్ సో డ్యూ డేట్ ఎన్ని రోజులు ఉంటుంది. సో ఇలా ఈ టాపిక్స్ పైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎండార్స్మెంట్ చేసినప్పుడు కానీ, బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు కానీ, బిల్ డిజానర్డ్ అయినప్పుడు కానీ ఎంట్రీ ఏ విధంగా రాస్తారు, మ్యాచ్ ది ఎంట్రీస్ అనే టైప్లో కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కాబట్టి సో ఆల్రెడీ మనం బీకామ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కాబట్టి మీరు ఈ టాపిక్స్ పైన అయితే క్లియర్గా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు కన్సైన్మెంట్ జాయింట్ వెంచర్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. కన్సైన్మెంట్ అంటే ఏంటి, జాయింట్ వెంచర్ అంటే ఏంటి, కన్సైన్మెంట్లో ఏ విధంగా సేలింగ్ అనేది జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది, జాయింట్ వెంచర్లో ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, సేల్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కానీ, కమిషన్ కానీ ఏ వేలో జరుగుతుంది అనేది ఉంటుంది. అండ్ దాంట్లో గ్యారంటీ వారంటీకి సంబంధించిన టాపిక్స్ కూడా మనకి ఎక్కువ అడుగుతారు. దెన్ డిప్రిసియేషన్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, అది ఏ విధంగా వాల్యుయేషన్ చేస్తారు అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సమ్వేర్ మనకు డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటూ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ టాపిక్ నుంచి. దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్కి సంబంధించిన టాపిక్. టోటల్గా మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చేసి సో మీరు డిగ్రీ ఇయర్ వైజ్ చేసినట్టయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు సెమ్ వైజ్ చేసిన స్టూడెంట్స్ అయితే FA1 FA2 అని 2 టాపిక్స్ అయితే ఉంటాయి మనకు. ఈ యొక్క FA1 FA2 అనేవి ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్గా మనకి FA1 FA2లో ఉన్న అంతా టాపిక్స్ కవర్ చేయలేదు. బట్ మీరు సో మీ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిఫర్ చేయొచ్చు. సో మెనీ స్టూడెంట్స్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ సో మార్కెట్లో ఎక్కువ ఆర్పి త్రివేది బుక్ని ఫాలో అవుతారు. ఆ బుక్ ఫాలో అయితే ఎన్ఆఫ్ సార్ అంటే అది ఫాలో అయినా కూడా ఎన్ఆఫ్. సో మనకు బేసిక్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి. బట్ మాకు స్టాండర్డ్ బుక్ కావాలి అంటే మీరు కళ్యాణి పబ్లికేషన్ అయితే పర్చేస్ చేయండి. సో అది మీకు సూటబుల్గా అయితే ఉంటుంది దీనికి సంబంధించి, అండ్ ఫర్దర్గా కూడా మనకు యూజ్ అవుతుంది. దెన్ మనకు అడ్వాన్స్ అకౌంటింగ్ సంబంధించిన టాపిక్ నుంచి సో మనకి ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అడ్వాన్స్ అకౌంటింగ్ అనేది టోటల్గా మనకు మీరు ఇంటర్మీడియట్ నుంచి వచ్చినట్టయితే మనకు ఎక్కువగా ఇది పార్ట్ ఇంటర్మీడియట్లో సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో పార్ట్నర్షిప్ అకౌంట్కి సంబంధించిన టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇక్కడ. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పార్ట్నర్షిప్కి సంబంధించిన టాపిక్ అనేది. సో
పార్ట్నర్షిప్ అకౌంటింగ్ ఇంక్లూడింగ్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్స్ కావచ్చు, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ కావచ్చు, డెత్ ఆఫ్ పార్ట్నర్స్ కావచ్చు, ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. అండ్ పార్ట్నర్షిప్లో వచ్చేసి ఏంటంటే మనకు రేషియోని ఫైండ్ అవుట్ చేయమని కానీ, అండ్ ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్, సెకండ్ ఇయర్ ప్రాఫిట్, థర్డ్ ఇయర్ ప్రాఫిట్ వెర్షన్ సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో ప్రాబ్లమేటిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పడానికి కూడా టాపిక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అడ్వాన్స్ అకౌంటింగ్ అనేది వెన్ కంపేర్ విత్ మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్తో పోల్చుకుంటే కొంచెం డెప్తీ సబ్జెక్టే, అండ్ చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, మనకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు కొంచెం క్లోజర్గా అయితే వీటిని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ ఆఫ్ ది పార్ట్నర్కి ఏ రూల్స్ ఉంటాయి, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్కి ఏ రూల్స్ ఉంటాయి, అండ్ వాళ్ళ ఎంట్రీస్ ఏ విధంగా ఫోర్స్ చేస్తాము, వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ఏ విధంగా డెబిట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది, ఆ థింగ్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. అండ్ రివాల్యుయేషన్ ఏ విధంగా చేస్తాం, రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏ విధంగా చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ డెత్ ఆఫ్ పార్ట్నర్ డెత్కు సంబంధించి ఉన్నప్పుడు అతన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాము, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అతనికి సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ కావచ్చు, అతనికి సంబంధించిన క్యాపిటల్ కావచ్చు, మనం ఏ విధంగా దాన్ని రిసాల్వ్ చేయడం జరుగుతుంది అనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ అండ్ సేల్ ఆఫ్ కంపెనీకి సంబంధించి, పార్ట్నర్షిప్లో కంపెనీ సేల్ చేసేదానికి సంబంధించిన టాపిక్ నుంచి ఇష్యూ ఆఫ్ షేర్స్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ కావచ్చు, దానికి సంబంధించిన షేర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, బోనస్ షేర్స్ కావచ్చు, ప్రాఫిటేటివ్ షేర్స్ కావచ్చు, రీఇష్యూ ఆఫ్ షేర్స్ కావచ్చు, ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు బేసిక్స్ థింగ్స్ అనేది నేర్చుకోవాలి. అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అంటే ఏంటి, అండ్ డిబెంచర్స్ని ఏ విధంగా రిడమ్షన్ చేస్తారు అనేది, సో మనకు టాపిక్స్ అనేది ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ కూడా చూడండి. అండ్ దీంట్లోకి సంబంధించిన బుక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్స్ మీకు, అక్కడికి వెళ్ళి మీరు ఆ బుక్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. తర్వాత అండర్ రైటింగ్ అంటే ఏంటి, సో అండర్ రైటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరి మధ్యలో ఉంటుంది అనే టాపిక్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్కి సంబంధించి కూడా మనకు సో ఏ విధంగా ఇష్యూ చేస్తారనేది టాపిక్ అయితే రావడం జరుగుతుంది. ఇవి మనకు టోటల్గా షేర్స్కి సంబంధించిన టాపిక్ నుంచి, ఇక్కడ మనకు కంపెనీ షేర్స్కి సంబంధించిన టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ప్రియర్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్కి సంబంధించి ప్రాఫిట్ ప్రియర్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ దాన్ని ఏ విధంగా అలకేట్ చేస్తారు, సో ప్రియర్ పోస్ట్ ప్రాఫిట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అనే టాపిక్ నుంచి మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. బట్ మీకు ఇక్కడ రేషియో ఇస్తారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనేది ఏ విధంగా అలకేట్ చేస్తారు, లేదా ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా అలకేట్ చేస్తారు, సో ఈ టాపిక్ అంటే మనకు ఏ విధంగా అలకేట్ చేస్తారు, అమౌంట్ ఇచ్చేసి ఏ విధంగా అలకేట్ చేస్తారు, దానికి సంబంధించిన కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ షేర్స్కి సంబంధించి గుడ్ విల్ వాల్యుయేషన్ మెథడ్స్ కావచ్చు, షేర్ వాల్యుయేషన్ మెథడ్స్ కావచ్చు, అండ్ గుడ్ విల్కి సంబంధించి ప్రాఫిట్ బేస్డ్ కావచ్చు, వెయిటేజ్ బేస్డ్ కావచ్చు, అది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అనేది అయితే మనకు ఒక 4 years 5 years ప్రాఫిట్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఇక్కడ సూపర్ ప్రాఫిట్ మెథడ్లో కానీ, వెయిటెడ్ మెథడ్లో కానీ, యావరేజ్ మెథడ్లో కానీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, థియరీ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, మీరైతే కంప్లీట్గా వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా మనకు 10 marks అయితే అడుగుతారు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎక్కువగా మనకు దానికి సంబంధించిన స్లాబ్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది బాగా. స్లాబ్ రేట్స్ అనేది ఎవ్రీ అకాడమిక్ ఇయర్ చేంజ్ అవుతాయి కాబట్టి మీ అకాడమిక్ ఇయర్లో స్లాబ్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లికేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ కాన్స్ ఆఫ్ ట్యాక్సేషన్కి సంబంధించి డెఫినేషన్ కావచ్చు, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, హెడ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, టోటల్గా మనకు 5 heads అయితే ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. ఇలా సో మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్స్ గురించి ఏదైనా తెలియజేస్తుంది అనేది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీనా, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్సా, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్సా, సో ఇలా ప్రతి టాపిక్ని మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది ఇన్కమ్స్ అనేవి. రెసిడెన్షియల్ స్టేటస్, ఒక పర్సన్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అనేది, సో అతని ఇండియన్ అయితే ఏ విధంగా చేస్తాము, అండ్ అతడు రెసిడెంటా, నాన్ రెసిడెంటా, ఆర్డినరీ రెసిడెంటా, ఎన్ని ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది, ఎన్ని డేస్ ఉండాల్సి ఉంటుంది, ఈ టాపిక్ పైన మనకు బేసిక్ రూల్స్ అండ్ అడిషనల్ రూల్స్ అనే టాపిక్ అయితే ఉంటుంది. మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అక్కడ సో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో మనం ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ని కవర్ చేస్తాము. బట్ డిడక్షన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఎనీ టాపిక్ మీరు ట్యాక్సేషన్ తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన డిడక్షన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటిపైన ఫస్ట్ మీరు ఫోకస్ చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ చేసుకోవడానికి అనేది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏ టాపిక్స్ తీసుకుంటాం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనము హెచ్ఆర్ఏ, ఏఆర్ఏ, ఎంఆర్ఏ అని ఏ విధంగా డిసైడ్ చేస్తాము. సో రెంటెడ్ హౌస్ ఉంటే ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఓన్ హౌస్ ఉంటే ఏ విధంగా ట్రీట్ చేస్తారు, సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. మీరు ఆ టాపిక్ చూడండి. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఇఫ్ హౌస్ అనేది సేల్ చేసినట్టయితే దానికి సంబంధించిన వచ్చిన ఇన్కమ్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఇలా
బేసిక్ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అది రిఫర్ చేయండి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి బుక్ అడిగినట్టయితే మనకు మార్కెట్లో హంసరల పబ్లికేషన్ అనేది ఉంటుంది, లేదా ఇండియన్ పబ్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు బిలో స్టాండర్డ్స్ కావాలనుకుంటే హంసరల మనకి ఎన్ఆఫ్, మార్కెట్లో కూడా హంసరల అనే అవైలబుల్లో ఉంటుంది. మీరు అది అబ్జర్వ్ చేయండి. సో లేదా మనకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొన్ని వెబ్ పేజెస్ కూడా ఉన్నాయి. నేను అవి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీకు జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ బుక్ పర్చేస్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ వెబ్ పేజెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో అవి మీరు ఫాలో అవ్వండి. అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కంప్లీట్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. FA1 ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి అండ్ సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన నోట్స్ అవైలబుల్లో ఉంది. మీరు అది రిఫర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. దెన్ బిజినెస్ లాగా వచ్చినట్టయితే మనం ఇక్కడ ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి మనకు. ప్రాఫిట్ అండ్ గెయిన్స్కి సంబంధించి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కావచ్చు, క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, అండ్ అదర్ సోర్స్ కావచ్చు. వీటికి సంబంధించి కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మాత్రం డిడక్షన్ సెక్షన్కి సంబంధించిన వాటిని మీదనే ఫోకస్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద 10 డిడక్షన్కి సంబంధించి డిడక్షన్స్ ఇచ్చేసి వాటిని ఆర్డర్ పెట్టమని చెప్పొచ్చు. సమ్ టాపిక్స్ అయితే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్లో కంప్లీట్గా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిజినెస్ లా. సో బిజినెస్ లా వచ్చేసి మనకు 2 పార్ట్స్ అయితే ఉంటుంది, బిజినెస్ లా అండ్ కంపెనీ లా అనేది. సో మీరు బిజినెస్ లా అండ్ కంపెనీ లా అయితే చూడాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ప్రీవియస్ స్టూడెంట్స్ అయినట్టయితే బిజినెస్ లా, కంపెనీ లా అని 2 పార్ట్స్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ న్యూ సెమిస్టర్ వైజ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే ఓన్లీ కంపెనీ లా అనేది ఒక టాపిక్ అయితే ఉంటుంది. మీరు వాటిని కవర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి సంబంధించిన టాపిక్ నుంచి అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటి, సో వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటి, వైడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వైడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ పైన మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కాంట్రాక్ట్ సంబంధించి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కావచ్చు, ఆఫర్ కావచ్చు, యాక్సెప్టెన్స్ కావచ్చు, కన్సిడరేషన్ కావచ్చు, వీటికి సంబంధించిన టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఏ సిచ్యువేషన్లో దాన్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం, వ్యాలిడ్ ఆఫర్ అంటాం, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అంటాం అనేది వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, కొన్ని కేసెస్ ఇవ్వచ్చు. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. లేదా ఒక కేసు ఇచ్చేసి ఈ కేసు ఏ రిలవెంట్ కేసు అనేది, సో మన యొక్క బిజినెస్ లాలో ఉన్న కేసెస్కి సంబంధించిన కేస్ స్టడీస్ సంబంధించిన టాపిక్ని ఇంటర్లింక్ చేసి అడగవచ్చు. అలాంటి టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిజినెస్ లాకి సంబంధించి కూడా మీరు బుక్ వచ్చినట్లయితే సో మనకు హ్యాండ్ బుక్ అయితే ఉంటుంది. చాలా చిన్న బుక్ మనకు హిమాలయ పబ్లికేషన్లో అయితే ఉంటుంది. మీరు దాన్ని పర్చేస్ చేయొచ్చు. హిమాలయ పబ్లికేషన్కి సంబంధించిన బుక్ లింక్ ఏదైతే ఉంటుందో అది మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము బిజినెస్ లా కోసం. సో లేదా మీరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేశారు, డిగ్రీలో మీరు ఏదో ఒక బుక్ రిఫర్ చేశారు అనుకుంటే బేసిక్ నాలెడ్జ్ కోసం అయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే మీ దగ్గర ఉన్న ఏ బుక్ అయినా సరిపోతుంది, దానికి ఎన్ఆఫ్. బట్ మీరు బిజినెస్ లా గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చేస్తాను. ఈ బుక్కి సంబంధించి కూడా మీరు అదైతే ఒకసారి చూడండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకు సో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి సంబంధించి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి సంబంధించి, సేల్ అండ్ గూడ్స్ యాక్ట్కి సంబంధించి టాపిక్స్ గురించి అయితే అడగచ్చు. మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావచ్చు, కంపెనీస్ మీటింగ్ వైండింగ్ అప్కి సంబంధించి. సో ఇక్కడ కంపెనీస్ మీటింగ్ అండ్ వైండింగ్ అప్ వచ్చేసి ఏమో కంపెనీకి లా సంబంధించింది. అండ్ రిమైనింగ్ థింగ్ వచ్చేసి అన్ని బేసిక్గా మనకు బిజినెస్ లాకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఒకవేళ మీకు ఈ చాప్టర్ లేకపోతే మీరు కంపెనీ లాకి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసినా, లేదా మీరు కంపెనీ లాకి సంబంధించిన బుక్ అనేది పర్చేజ్ చేసినా కూడా దాంట్లో అయితే ఉంటుంది. రెండింటికి మనకు హిమాలయ పబ్లికేషన్ అయితే బిజినెస్ లా అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దెన్ మనం పార్ట్ 2కి వెళ్ళినట్టయితే సో పార్ట్ 2 వచ్చేసి మనకు బిజినెస్ ఎకనామిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. బిజినెస్ ఎకనామిక్స్ వచ్చేసి అందరు స్టూడెంట్స్ ఉండకపోవచ్చు, బీకామ్ BA, బీకామ్ CA డిఫరెంట్ గ్రూప్స్ ఉన్న స్టూడెంట్స్కి. బట్ ఇక్కడ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మీరు రాస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు బిజినెస్ ఎకనామిక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ ఎకనామిక్స్లో కూడా మనకు బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి ఎకనామిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెన్స్, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, లా ఆఫ్ సప్లైకి సంబంధించి కావచ్చు, యూటిలిటీ కావచ్చు, ఈ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ కాస్ట్ రెవెన్యూ అనాలిసిస్ కావచ్చు, ప్రొడక్షన్ అనాలిసిస్ కావచ్చు, ఈ టాపిక్స్ అయితే అడుగుతారు. మనకు ఎకనామిక్స్లో వచ్చేసి ఎక్కువగా మనకు లాకి సంబంధించి అండ్ ఫంక్షన్స్ వాటికి సంబంధించిన ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడుగుతారు. అండ్ సో మనకు కర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ షేప్స్లో ఎందుకు ఉంటాయి అనే టాపిక్ సంబంధించి కూడా అడుగుతారు. అజంప్షన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది బిజినెస్ ఎకనామిక్స్ నుంచి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సిలబస్ గురించి మనం ఆల్రెడీ బీకామ్ కంప్యూటర్ మనం బీకామ్ ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేసాం కాబట్టి యూజీలో దానికి సంబంధించిన టాపిక్స్ పైన మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ మీరు డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఇదైతే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాతనే మీకు ఒక క్లారిటీ ఇచ్చేసి నేను టాపిక్ వైజ్గా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి బిజినెస్ ఎకనామిక్స్ బుక్స్ కూడా, అంటే ప్రతిదానికి నేను చెప్పట్లేను అనుకుంటారు, బుక్స్ ఏవైతే ఉంటాయో అవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేను ట్యాగ్ చేస్తాను.
అండ్ తర్వాత వచ్చేసి మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపిక్ నుంచి 10 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇది మనకు బీకామ్ తీసుకున్నట్టయితే మీరు బీకామ్లో ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అయితే చదువుతారు. అండ్ దాంట్లో మనకు బిజినెస్ సంబంధించిన బేసిక్స్ థింగ్స్ గురించి అడుగుతారు. సో బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి వాటి యొక్క ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్స్ సంబంధించి. సో బిజినెస్ ఫామ్స్ అనేది మనకు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కావచ్చు, ప్రాస్పెక్టివ్స్ కావచ్చు, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కావచ్చు, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతారు. దాంట్లో ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది, జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించి జాయింట్ స్టాక్ కంపెనీ ఏ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది, జాయింట్ స్టాక్ కంపెనీని ఏ విధంగా పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు, సో దానికి సంబంధించి జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దేనికి అప్రూవల్ తీసుకోవాలి, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ మనకు. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది మనకు. 14 ప్రిన్సిపల్స్ అయితే ఉంటుంది. ఆ టాపిక్ కూడా మనం ఖచ్చితంగా కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్లానింగ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అథారిటీ అంటే ఏంటి, కోఆర్డినేషన్ అంటే ఏంటి, కంట్రోల్ అంటే ఏంటి, పాస్డ్ కట్ బుక్ సంబంధించి మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు బిజినెస్ మేనేజ్మెంట్ అనేది. సో మీరు ఈజీగా స్కోర్ తెచ్చుకునే టాపిక్ వచ్చేసి కూడా మనకు బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దాంట్లో మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పొచ్చు. సో ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ అనేది చాలా ఈజియెస్ట్ వేలో మీరు స్కోర్ని గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన బుక్ కూడా మనము కళ్యాణి పబ్లికేషన్ అయితే వాడాల్సి ఉంటుంది. అండ్ ఆ బుక్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ బుక్ పర్చేస్ చేసుకోవడం కానీ, లేదా మనం కామన్ బుక్ అయినా, సో మనకు హైటెక్ విజేత కాంపిటీషన్కి సంబంధించిన బుక్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి వచ్చినట్టయితే, సో స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్లో ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, డెమోక్రటిక్ ప్రజెంటేషన్స్లో ఏమేమి చార్ట్స్ యూజ్ చేస్తాం, పై చార్ట్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, బార్ గ్రాఫ్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు అనే టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగచ్చు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఎస్పెషల్లీ మనకు మీన్, మీడియన్, మోడ్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మనకు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు, ఫైండ్ అవుట్ మీన్, ఫైండ్ అవుట్ మీడియన్, ఫైండ్ అవుట్ మోడ్ అని, లేదా ఒకే క్వశ్చన్ ఇచ్చేసి దాంట్లో మీన్, మీడియన్, మోడ్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. దెన్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి సంబంధించి కూడా మనకు డిఫరెంట్ సో మీన్ డీవియేషన్ కావచ్చు, రేంజ్ కావచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కావచ్చు, సో స్కేవ్నెసెస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి అయితే మనకు క్వశ్చన్స్ అడుగుతారు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి సంబంధించి. సో ఇది టోటల్గా మనకు బీకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీలో, సో వారికి ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒకే పార్ట్లో పెట్టడం జరిగింది. దీని నుంచి 10 మార్క్స్ అయితే వస్తాయి. మీకు స్కేవ్నెసెస్లో వచ్చేసి మనకు 2 టైప్ ఆఫ్ స్కేవ్నెసెస్ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ఈక్వేషన్స్ బట్టి మనకు కారల్ పియర్సన్స్ కానీ, బౌలే కానీ వారికి సంబంధించిన ఈక్వేషన్స్ అడగొచ్చు. ఈక్వేషన్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ ది సూటబుల్ ఈక్వేషన్స్ అని, అండ్ మీన్, మీడియన్ బేస్డ్ ఏ విధంగా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ క్వార్టైల్స్ బేస్డ్ స్కీవ్నెస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ ఈక్వేషన్ని సెలెక్ట్ చేయమని కూడా అడగొచ్చు. దెన్ కోరిలేషన్, సో కోరిలేషన్ అండ్ రిగ్రెషన్కి సంబంధించి కూడా ర్యాంక్ కోరిలేషన్ కావచ్చు, రిగ్రెషన్ అనాలిసిస్ సంబంధించిన టాపిక్ నుంచి అడుగుతారు. ఇండెక్స్ నెంబర్స్ నుంచి టాపిక్స్ అడుగుతారు. ఇండెక్స్లో వచ్చేసి మనకి ఈక్వేషన్స్ ఇవ్వచ్చు, ఫిషర్స్ కావచ్చు, మార్షల్స్ కావచ్చు, అండ్ బౌలే కావచ్చు, డిఫరెంట్ టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు. టైమ్ సిరీస్ సంబంధించి టైమ్ సిరీస్లో ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అండ్ టైమ్ సిరీస్లో మనకు ట్రెండ్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది 1 ఇయర్ నుంచి అనదర్ ఇయర్కి, దాంట్లో వెయిటెడ్ టైమ్ సిరీస్ ఏ విధంగా తీసుకుంటామనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. దెన్ ప్రాబబిలిటీ నుంచి మనకు డైస్ కావచ్చు, కైండ్స్ కావచ్చు, కార్డ్స్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లేదా కలర్ బాల్స్ అంటూ కలర్ థింగ్స్ సంబంధించి కలర్ రింగ్స్ కావచ్చు, ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు మనకు ఈ యొక్క ప్రాబబిలిటీ నుంచి. సో మీరు ఈ టాపిక్స్ అనేది ఖచ్చితంగా కవర్ చేయాలి. ఎస్పెషల్లీ కైండ్స్, డైస్, కార్డ్స్ అండ్ బాల్స్కి సంబంధించి 4 టాపిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అక్కడ. అండ్ కొన్ని వర్డ్స్ ఇచ్చేసి కూడా ఆ వర్డ్స్ని మనం డిక్షనరీ ఫార్మేషన్లో రాస్తే అది ఎన్నో పొజిషన్లో వస్తుంది అని ప్రాబబిలిటీకి సంబంధించి పర్మిటేషన్స్ అండ్ కంపిటేషన్స్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. దోస్ ఆర్ ప్రిపేరింగ్ బిజినెస్ స్టాటిస్టిక్స్. తర్వాత మనకు థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మనకు డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసి 3 అయితే ఉంటాయి. అక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వాటికి సంబంధించిన బేసిక్స్ థింగ్స్ అనేది మీరు నేర్చుకోవాలి. అండ్ వాటికి సంబంధించిన ఈక్వేషన్ ఫార్ములాస్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. మ్యాక్సిమం మనకు సో ఫార్ములాసే అడగడానికి ఛాన్స్ ఉంటుంది, లాంగ్ క్వశ్చన్స్ అడిగారు. ఇఫ్ అడిగితే మనకు లాంగ్ క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళి అడుగుతారంటే కైన్స్, డైస్ వీటికి వెళ్ళి అడుగుతారు. అండ్ సేమ్ టైం మీన్, మీడియన్, మోడ్కి సంబంధించిన టాపిక్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించిన టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ కానీ అండ్ బీకామ్ సంబంధించి మనకు ఆల్రెడీ వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ పేపర్ అయితే ఉంటుంది, సెక్ పేపర్ అనేది, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది మీ యొక్క డిగ్రీలోనే మీరు ఏ సెమిస్టర్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది మనకు సెక్ పేపర్, దాంట్లో ఉన్న టాపిక్స్ ఇక్కడ అడుగుతారు. లైక్ మనకి ఇక్కడ
కంప్యూటర్కి సంబంధించిన టాపిక్ నుంచి కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ జనరేషన్స్ ఏంటి, కంప్యూటర్ పార్ట్స్ ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏంటి, వారికి సంబంధించిన టాపిక్ నుంచి మనకు అండర్స్టాండింగ్ కంప్యూటర్కి సంబంధించిన టాపిక్ నుంచి అడుగుతారు. అండ్ దాంట్లో మళ్ళీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది కూడా అడుగుతారు. మనకు వర్డ్ ప్రాసెసింగ్ అనేది టాపిక్ నుంచి అడుగుతారు. ఆపరేటింగ్ యూజింగ్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, స్ప్రెడ్షీట్ అంటే ఏంటి. సో ఇవన్నీ టోటల్గా మనకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన టాపిక్స్. ఇవన్నీ జస్ట్ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఉన్న థింగ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బేసిక్స్ థింగ్స్ వచ్చేసి వాటికి సంబంధించిన ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కావచ్చు, లైక్ మనకు ప్రింటర్, కీబోర్డు, మానిటరు, సో వాటికి సంబంధించిన టాపిక్స్. అండ్ మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చింది కాబట్టి మనకు నెంబర్ సిస్టమ్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్ నుంచి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ సో 6 months బిఫోర్ నుంచి అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. సో మనకు సింపుల్గా మనం డిసెంబర్ నుంచి అండ్ ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఏవేవైతే ఈవెంట్స్ జరిగాయో వాటిపైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే అది ఏ టాపిక్ అయినా అడగొచ్చు. బట్ ఇక్కడ మనకు 10 marks కాబట్టి సో దీనికోసం మీరు ప్రత్యేకమైన బుక్స్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు న్యూస్ పేపర్స్ కానీ లేదా రీసెంట్ ఆర్టికల్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సరిపోతుంది దానికోసం. అండ్ దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 10 questions అయితే అడుగుతారు. ఇక్కడ సినోనిమ్స్, ఆంటోనియం, కాంప్రహెన్సింగ్ వ్యాసెస్ సంబంధించి, రిపోర్ట్ రైటింగ్ సంబంధించి, టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, స్పాట్స్ ఆఫ్ స్పీచ్, టోటల్ మనకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన టాపిక్ నుంచి అడుగుతారు. అండ్ బిజినెస్ రిపోర్ట్స్ కావచ్చు, అకాడమిక్ రిపోర్ట్స్ కావచ్చు, ఎసెన్షియల్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్ కావచ్చు. ఈ టాపిక్ గురించి మనం సపరేట్ వీడియో అనేది చేసుకుందాం ఇఫ్ మీకు ఐడియా లేనట్లయితే. సో ఇక్కడ బేసిక్గా మీకు ఐడియా ఉన్న థింగ్స్ అయితే ఇక్కడ సినోనిమ్ సంబంధించి, ఆంటోనిమ్ సంబంధించి, కంప్రెసివ్ రీడింగ్ సంబంధించిన టాపిక్ నుంచి అయితే మీకు ఐడియా ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీకు రిపోర్టింగ్ రైటింగ్ కానీ, టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ రైటింగ్ కానీ ఈ సంబంధించిన టాపిక్ నుంచి ఐడియా లేకపోతే మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది మనకు టోటల్గా సిలబస్ అయితే ఫినాన్షియల్ అకౌంటింగ్ కోసం ఏ బుక్ రిఫర్ చేయాలి, అడ్వాన్స్ అకౌంటింగ్ కోసం ఏ బుక్ రిఫర్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఏ బుక్ రిఫర్ చేయాలి, బిజినెస్ లా కోసం ఏ బుక్ రిఫర్ చేయాలి, ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించిన బుక్స్ మన సిలబస్ ప్రకారమే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు అదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ బుక్స్ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే కామన్ బుక్ ఒకటి ఉంటుంది మనకు, ఈ యొక్క విజేత కాంపిటీషన్కి సంబంధించిన బుక్ అనేది మీరు పర్చేజ్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొంచెం మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.